కరోనా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్లో విజృంభిస్తోంది కరోనా వైరస్. దేశంలో 4,000కు పైగా కేసులు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో ఇప్పుడు కేసుల సంఖ్య 4,026కు చేరుకుంది. 24 గంటల్లోనే కొత్తగా 64 మందికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది. ఒక్కరోజులో ఐదుగురు మరణించడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. అత్యధికంగా కేరళలో 1,416 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 494, గుజరాత్లో 397, ఢిల్లీలో 393, పశ్చిమ బెంగాల్లో 372, కర్ణాటకలో 311 కేసులు నమోదయ్యాయి. ఇక మహారాష్ట్రలో 2, కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 5 మరణాలు నమోదవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా JN.1 వేరియంట్, మనకు అందుతున్న సమాచారం ప్రకారం JN.1 వేరియంట్ అనేది తీవ్ర స్థాయిలో విజృంభణకు కారణమవుతోంది అనే చర్చ జరుగుతోంది. ఇది ఎయిన్సకాగ్ చెబుతున్న మాట ప్రకారం. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించుకొని జాతీయ మీడియా కథనాలు ఏం చెప్పడం జరుగుతోందంటే 2,100 కేసుల్లో ఈ కోవిడ్-19కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాంట్లో కోవిడ్-19 సబ్ వేరియంట్ JN.1 ఇది ప్రస్తుతం విజృంభణలో ఉంది. మరి ముఖ్యంగా 2,100 కేసులు కోవిడ్-19కి సంబంధించి JN.1గా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం దాంతోపాటు SARS-CoV-2 JN.1 వేరియంట్కి సంబంధించి మరి ముఖ్యంగా 829 ఆ సీక్వెన్స్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో 18 రాష్ట్రాల్లో అలాగే యూనియన్ టెరిటరీస్ ఈ రెండిట్లో మొత్తం 18 రాష్ట్రాలు అలాగే యూనియన్ టెరిటరీస్ కలిపి వీటి గురించి మాట్లాడుకునే సందర్భంలో JN.1 ఆ వేరియంట్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. 944 కేసులు JN.1కి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని కేసెస్ కూడా నమోదవుతున్నాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోంది. జీనోమ్ కన్సార్టియంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం ఎయిన్సకాగ్ చెబుతున్న లెక్కల ప్రకారం దాంతోపాటు JN.111 ఈ వేరియంట్కి సంబంధించి 245 కేసులు నమోదయ్యాయి. దాంతోపాటు మరీ ముఖ్యంగా ఇక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా JN.1 చెబుతోంది. దీంతోపాటు ఇదేమంటుందంటే కనుక గ్లోబల్ పబ్లిక్ హెల్త్ రిస్క్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో లో అని చెప్పడం దీంట్లో కాస్త స్వాంతన అని చెప్పుకోవాలి. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది, బట్ మరీ అంత మరణాలకు వెళ్తున్న పరిస్థితులు లేకపోవచ్చు, కానీ ఇంపాక్ట్ చూపిస్తోంది. రిమెంబర్ ఇక్కడ ఒకసారి కోవిడ్ సోకే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సంబంధిత సూచనలు ఉంటాయి కదా, సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతోంది. మరి ముఖ్యంగా గర్భిణులు, దాంతోపాటు చిన్నపిల్లలు, దాంతోపాటు పెద్ద వయస్కుల మీద వీళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, పెద్దవాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భంలో అది ఏ వేరియంట్ అయినా ప్రభావం చూపించవచ్చు. బట్ ఆ వేరియంట్ లక్షణం బట్టి దాని తీవ్రత అనేది ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని వేరియంట్స్కి సంబంధించి, ఎందుకంటే గతంలో చూసాం ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఇప్పుడు ఒమిక్రాన్కి సంబంధించి ప్రస్తుతం ఆ సబ్ వేరియంట్స్ తీవ్రమైన స్థాయిలో విజృంభిస్తున్నాయి. కొన్నైతే కాస్త ఎక్కువగా వ్యాప్తి కారణమవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు కేంద్రం కూడా అలర్ట్ అయ్యింది. సీక్వెన్సింగ్కి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ అంటూ ఉంటారు. అంటే అది ఏ రకం వేరియంట్, ఏ రకం కరోనాలోని ఏ రకం ఉంది, ఆ రకానికి సంబంధించి సబ్ వేరియంట్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి కనుగొంటూ ఉంటారు. సో ప్రస్తుతం వీటితో పాటు JN.1 వేరియంట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, JN.1 సబ్ వేరియంట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేని గురించి కూడా మాట్లాడుకుంటుంటారు. BA.2లో 86 సబ్ లీనేజ్ గురించి మాట్లాడుకున్న సందర్భం కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. రాష్ట్రాలకు ఇప్పటికే డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాయి. ప్రజలని ఇప్పటికే సూచనలు, సలహాలను కావచ్చు, దాంతోపాటు హెచ్చరికలు కొన్ని సందర్భాల్లో పంపించిన పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా సూచనలు, సలహాలు ఎక్కువగా పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్క రోజులోనే కరోనాతో మరణాలు నమోదు కావడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది అనే చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రస్తుతం కోవిడ్-2 సాధారణంగా మాట్లాడుకోవాలంటే కరోనా తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా కూడా కాస్త జాగ్రత్త తీసుకోవాలంటూ ప్రభుత్వాలు చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటు కేరళలో ఈ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికీ అలర్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ఒకవేళ అత్యవసరం అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి,
ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత అధికారులకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో కూడా కోవిడ్ కేసులు నమోదవడం, కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో కూడా ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసుకుంది. అలాగే జిల్లాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చారు. తెలంగాణలో కోవిడ్ కంట్రోల్లో ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. కోవిడ్ పాండమిక్ స్టేజ్ నుంచి ఎండమిక్ స్టేజ్కి చేరుకున్న సందర్భాన్ని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ ఇది కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. WHO కోవిడ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కాదంటూ కూడా ప్రకటించిన సందర్భం. అయితే ఇక్కడ వైరస్ ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, మరి ముఖ్యంగా ఏ స్థాయిలో విజృంభిస్తోంది, ఏ వేరియంట్ విజృంభణకు కారణమవుతోంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి సంబంధిత శాఖలు. కాకపోతే చాలా మైల్డ్ లక్షణాలు మాత్రం కాస్త తక్కువగా ఉన్నాయి, మైల్డ్గా ఉన్నాయి. అంటే ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్కి కరోనా సోకి ఉండొచ్చు, ఆ లక్షణాలు కాస్త తక్కువగా ఉండుండొచ్చు. అతగాడుకో లేకపోతే ఆ వ్యక్తికి ఉన్న బాడీ ఇమ్యూనిటీ స్థాయిని బట్టి, అంటే రోగ నిరోధక శక్తి స్థాయిలను బట్టి వాటిని తట్టుకొని ఉండుండొచ్చు. అవి బయట పడకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ లక్షణాలు బయటపడే సందర్భంలో అది మనం ఫ్లూ లక్షణాలు ఏమో అనుకుంటూ ఉంటాం. ఆ కాస్త నిర్లక్ష్యం ఉంటుంది కదా, అది కాస్త ఇబ్బందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికి డాక్టర్లు ఏం చెప్పడం జరుగుతోంది, ఒకవేళ మీకు అనుమానం కాస్త తీవ్రంగా ఉందనుకుంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే జ్వరమో దగ్గో ఇటువంటి పరిస్థితి, జలుబో తుమ్మో దగ్గో లేకపోతే ఇటువంటి వాతావరణం ఉంటే కనుక మీకు తగ్గట్లేదు, ఇదెందుకో కరోనా లక్షణాలలాగా అనిపిస్తున్నాయి అనుకుంటే వెంటనే టెస్టింగ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ముందుగా డాక్టర్ని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది నిర్లక్ష్యం చేయొద్దంటూ చెప్తున్నారు. అఫ్కోర్స్ ఆందోళన పడాల్సిన అవసరం అంతగా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ వేరియంట్ గురించి మనకి అంతగా అవగాహన ఉండదు కాబట్టి, ఆ వేరియంట్ మనకు తెలియదు కాబట్టి ముందుగా మనం టెస్టింగ్కి వెళితే కరోనానా కాదా, కోవిడ్-2 కాదా, కరోనా కాదని ముందుగా తెలుస్తుంది. ఆ తర్వాత దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ విషయం మనం పట్టించుకోవాలి. అది ఏ వేరియంట్, ఏ స్థాయిలో వేరియంట్ ఉంది, ఈ వ్యక్తి ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళారు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం కావచ్చు లేకపోతే సంబంధిత శాఖలు చూసుకుంటూ ఉంటాయి. ఎందుకని ఆ వ్యాప్తిని అరికట్టవలసిన బాధ్యత వాళ్ళది. ఎట్ ద సేమ్ టైం కరోనా ఒకవేళ సోకితే ఆ ఇంపాక్ట్ కనుక కనిపిస్తే, ఆ లక్షణాలు కనుక ఉండి తగ్గకపోతే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే రిస్క్ తగ్గుతుంది. ఆలస్యం చేస్తే ఏమవుతుందంటే ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది, దాని ప్రభావం ఎక్కువగా చూపించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనం అటువంటి పరిస్థితులు రాకూడదు, ఇబ్బంది పరిస్థితులు రాకూడదు. ఒకవేళ అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే కనుక కోలుకోవడానికి సమయం పట్టేస్తుంది, లేకపోతే ఒక్కోసారి కోలుకోవడానికి సమయం కూడా ఇవ్వకపోవచ్చు. రిమెంబర్ కోవిడ్ సెకండ్ వేవ్కి సంబంధించి మాట్లాడుకున్నాం కదా, గత కొద్ది రోజులుగా మనం ఇదే మాట్లాడుకుంటున్నాం. కోవిడ్ సెకండ్ వేవ్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం చవి చూసామో అందరికీ అవగాహన ఉంది దాదాపుగా. సో అటువంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే కనుక కాస్త నిర్లక్ష్యంగా ఉన్న సందర్భంలో బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు పెట్టుకునే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చున్నారు, ఏ ఏజ్లో వాళ్ళు, అంటే ఏ వయస్సు ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరి మీద ఇంపాక్ట్ చూపించవచ్చు, ఎవరెవరి మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది, మరి ముఖ్యంగా ఎవరెవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పటికీ డైరెక్షన్స్ ఇచ్చున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా ఆయా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మనం నిర్మూలించడం అనే పెద్ద పదం ఇక్కడ వాడలేకపోవచ్చు, కానీ దాన్ని నియంత్రించవచ్చు. నియంత్రణ వరకు అయితే మాత్రం మన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. ఆ తర్వాత ఒకవేళ సోకినా కూడా మనల్ని మనం ప్రాణాంతకంగా కాకుండా, ప్రాణాపాయానికి వరకు కూడా వెళ్లకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో నిర్లక్ష్యం చేస్తే కనుక ఇబ్బందికి దారి తీయచ్చు. సో ప్రస్తుతం ఉన్న వైరస్ కావచ్చు, లేకపోతే వేరియంట్స్ కావచ్చు, ఇది మరణాల సంఖ్యను కనుక అబ్జర్వ్ చేస్తుంటే అంత తీవ్రత అయితే కనిపించట్లేదు. బట్ నిర్లక్ష్యం చేస్తే మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, నిర్లక్ష్యానికి తప్పదు భారీ జరిమానా అని చెప్పి. సో అటువంటి క్షణాలు మన కళ్ళ ముందుకు రాకుండా కట్టడి చేయాలంటే చేయాల్సిందల్లా ఒకటే, నియంత్రణ పాటిస్తే నిర్మూలన మాట తర్వాత పక్కన పెడితే, నిర్మూలన పూర్తిగా సాధ్యం కాకపోయినా కరోనా విషయంలో నియంత్రణ చేస్తే దాని ప్రభావాన్ని, దాని ప్రాబల్యాన్ని తగ్గించవచ్చు. దాని వైరస్ వ్యాప్తిని అయితే మాత్రం మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, మీ ఏరియాలో కరోనా కేసులు వస్తున్నాయా? ఎస్ అయితే ఎస్ అని క్లిక్